హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నా. ఇవాళ మీ ముందుకు ఏం ప్రాంక్ తీసుకొస్తున్నానంటే మా అమ్మ మీద ప్రాంక్ ఎత్తున్నా. అదేం ప్రాంకు మీరు చూడండి. ఇక నన్ను తిట్టుకుంటారా మరి నువ్వు చేసింది కరెక్టే అంటారా? అది మీ దగ్గరనే ఉన్నది. కానీ మా అమ్మ మీద అయితే దారుణమైన ప్రాంక్ ఎత్తున్నా. ఇప్పుడు మా చెల్లె దగ్గర సార్ దగ్గర మాట్లాడుతుంది, ఇటు వస్తుంది. A few moments later. మా ఏందో కూర కూర అన్న ఎందుకు తినటానికి కూర లేదు పో. గట్టాన పట్టి ఊకేస్తావా నీ కూర? ఊకే పోతారా కూర? నీకు సోమవారం ఇదే పనా? ఉంటారా తల్లిని గానా? తల్లివి కరెక్టే, నాకు ఒక్కరికి తల్లివి కాదు. ఇంకా నీ బిడ్డలందరూ ఇన్నే ఉన్నారు. నీ బిడ్డల దగ్గర అడగచ్చుగా. ఊకే రాయడానికి వస్తాను పనిపట్లేదా? అందరంటే అలా ఒక్కసారి అలా పోతా, 2 సార్లు మీ ఇంటికి వస్తా. ఆయన నువ్వు నా దగ్గరికి అత్తే నన్ను బిడ్డ దూషిస్తావా? అమ్మా, నేను ఒక్కదాని బిడ్డని కాదు, నీకు 7 బిడ్డలు ఉన్నారు ఇంకిక్కడ. ఆ బిడ్డల దగ్గర కూడా అడుగు. లేకపోతే ఆ బిడ్డ ఇంటికాడ 1 వారం, ఈ బిడ్డ ఇంటికాడ 1 వారం గిట్లరా. ఊకే వారం నా దగ్గరికి వస్తే ఎక్కడి నుంచి పెడతా చెప్పు? ఇట్లుంటే వాళ్ళ మెచ్చుతారా ఈ మాట అంటే? మెచ్చుతా. నువ్వు చేసిన అన్ని మెచ్చినట్టు చేసినావని. నీ కనలేదా, సాగలేదా, పెంచలేదా? అన్నిటికీ అయినాక నా బుక్కట్లకి వెళ్ళి బుక్కడి పెట్టి సాదుకున్నా. ఒక్కదాని మీద దేశం మీద చాలలేదా పిల్లలని? అందరు ఒక్కెత్తు, నేను ఒక్కెత్తు. అందరు ఒక్కెత్తు, నువ్వు అందరు కడుపులే, నీ కడుపు అందరు పుడితే నాకు 8 మంది బిడ్డలు పుట్టిండ్రు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరి కడుపు దంపుకొని కాలు దంపుకొని అన్ని పెట్టుకుని సాదుకున్నా. నా బిడ్డలు దాతారని. అందరు దాదాలే, అందరు పెట్టలే, అందరు పెంచుకోలే, నువ్వు ఒక్కరిని పెంచుకున్నావు. ఇక గిట్లు ఉంటే నీ ఇంటి ముందు ఎట్ట రావాలి మళ్ళా? నువ్వు ఇంటి ముందర ఖర్చులు ఏమద్దమ్మా, నువ్వు వచ్చునద్దు. నేను ఒక్కని లేను, ఇంకా నీకు బిడ్డలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పో. నువ్వు బంగారాసు నా అల్లుడికి ఇచ్చినావు. బంగారాసు మొగని చేసుకొని పోయినా నాకు కడుపు చూస్తున్నావా, నా కట్టె చూస్తున్నావా, సుఖం చూస్తున్నావా? మరి వాళ్ళ కడుపులో వచ్చిన అయ్యో అచ్చడు బిడ్డలు ఇవ్వని అత్తే అయ్యో వాళ్ళ ఇంటికి పోయినా పెంటకు పోయినా మన ఊరా మన పల్లెనా ఓ అంటే ఎడుతున్నా. మంచోడని చూడకపోతివి, చెడ్డోడని చూడకపోతివి, నలుగురు దగ్గర పోకపోతివి. ఇప్పుడు మంచోడా చెడ్డోడా నా బిడ్డని ఇస్తున్నా అని చెప్పియకపోతివి. అయ్యేడో నా అవసరం అంతా వెళ్ళాలి అని, నా అవసరం అంతా వెళ్ళాలని తీసుకుపోయి అల్ల పెడితివి చేతుల. మరి అందరి బిడ్డలు అట్లా ఇచ్చినా నిన్ను కట్టినిచ్చు బిడ్డ. అట్లా ఇచ్చిన పెళ్లి చేసిన పెరెండు చేసిన లగ్గలు చేసిన మనమన్లకు మనవరాళ్ళకు అందరి దేవుడి శివయ్య దర్వాన్ని అందరి మంచిగుళ్ళని కోరుకున్నా. నేను అశివ గట్టున్నది బిడ్డ, నేను తగిదురు గట్టున్నది, నేనేం చేస్తా దానికి? నువ్వు మంచోడ చెడ్డోడని కనుకోవా? ఎట్లా కనుక్కోవాలి? మంచోడ చెడ్డోడ పిల్లనిచ్చిన ముందు 4 ఇళ్ళ దగ్గరికి పోయి ఇప్పుడు మంచోడేనా, నా బిడ్డని ఇస్తున్నా, అజ్జా తినిపోతుడా తాగుపోతుడా మంచోడా చెడ్డోడా అని కనుక్కొని ఇస్తారు తల్లిదండ్రి. నువ్వేంది చేతులు దురుపుకుంటానికి వచ్చి రాగరాగర చేతిలో పెడితే నా బతుకంతా ఆగం చేతివి. అప్పటి నుంచి పడితే దాకా తిన్నప్పుడు పోయిన పడతలేకపోయా నాకు. పుట్టువాడు మంచిగా ఉంది, దూరం పుట్టువాడు మంచిగా ఉందని ఇచ్చిన కూర మంచిగా ఉందని లంజల సోపలు బట్టి వాళ్ళ సోపలు బట్టి ఆగం అయిపోయి. దానికి నేనేం చేస్తా బిడ్డ? కూర కట్టే నా పరిస్థితి మంచి లేకపోయా. నా మొగుడున్నా లేని కిందికి కాబట్టి నేనే బుక్కడు వండుకొని తింటున్నా పన్నడం అంటున్నా. సోమవారం నా దగ్గరికి వస్తుంది, మీ దగ్గరికి రావచ్చు కదా. మీరు పెట్టారా? మీరు బిడ్డలు కాదా? నేను మొగోడు ఉండని లేకపోని నీ అదుటం మంచి లేదు, నీ మొగోడు మంచోడు కాదు. బువ్వకేమైంది, కూరకేమైంది, తల్లికి బుక్కడు అన్నం పెట్టావు నువ్వు. మరి నాకేమన్నా ఎప్పుడన్నా 1 పైసలు ఇస్తుందా? 1 పైస లేదు, పాలన లేదు, తిన్నామన్నది తాగినామన్నది. 200 ఇస్తున్న బిడ్డ, నీ బతుకు మంచిగా లేదు. ఇక నువ్వు 200 ఇస్తున్నా ఏమైనా కొనుక్కోవాలని ఇచ్చేది. దాని కొడుకులు ఉన్నారమ్మా, 8 మంది అక్కలేమని అంత ఆడలేమైనా దాని కొడుకులు ఎడ పడబట్టరే. కొడుకులున్నా లేకపోయినా కొడుకులున్నంత సోమతుంది దానికి. నా బతికే మంచి లేదు. మనాడికి కూర ఏమని వస్తే దాన్ని తిడుతున్నావా? తిడతాం దగ్గరికి నువ్వు. అయ్యో బిడ్డ అని వస్తమ్మా, బిడ్డ అయ్యో ఇంత కూర ఎత్తామని వచ్చానికి నువ్వు మాటలు అనబట్టి నువ్వు మళ్ళీ కలుపుకోనది. మళ్ళీ ఎట్లా వస్తాయి ఇంటికి? చిన్నప్పుడు నీకు పువ్వు పెట్టి రాయలేదు కదా అక్క. గింతెత్తున్నావు నువ్వు, గింతెత్తున్నావు. మరి అదే పుట్టినప్పుడు పాలియక బిలియక తీసాడ వారైతే ఇప్పుడు నీ బతికేమైతుండే? అప్పుడు పోతే 1 పానం పుట్టిపోవు.
ఒక పని అయిపోవు. ఆ పుట్టినప్పుడు ఏమైనా వారేసిరాను ఒక పని అయిపోవు. నీకు పుట్టేమైనా సుఖపడుతున్నా వారేసుకుంటారు సుఖం చూస్తున్నావు, నా కష్టం చూస్తున్నావు. వారేసుకోరు. ఎంత నీకు పుట్టిరు కానీ నీకు ముగ్గురు పుట్టిరు కానీ వారేసుకున్నావు మరి అట్లా వారేసుకున్నా, సాదుకుంటున్నా, ముళ్ళ పెట్టుకొని చూసుకుంటున్నా, రెక్కల కట్టెతో సాదుకొని పెంచుకున్నా. నొప్పులు మెడ నొప్పులు బీపీ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, మా భగవంతుని గడవంటున్నా. ఏ బిడ్డ నడుచుకుంటుంది, ఎక్కువ అవుతుంది నాకు. ఏ బిడ్డ చూడేసుకోమ్మా. నువ్వు అన్నది కరెక్టే, మంచి మొగలు గీయలే కానీ సొచ్చి చూసిందా మంచి అరుచుకోవాలి, ఇచ్చే ముందు అరుచుకోవాలి, నాకు ఇల్లు తెలుసుకోవాలి. పిల్లాడు మంచోడా చెడ్డోడా, నా బిడ్డని ఇస్తే సాదుకుంటాడా సాదుకోడా, రాగానే చేతులు పెట్టి చేతులు దురుపుకుడు కాదు. అది అదే పని చేసింది నన్ను తెలుసా. కొత్త ఏం పని చేయపాకి బతుకు బతికే కలకన్నే కానీ తల్లికి పుక్కడ అన్నం పెట్టాలక్క. నువ్వు అన్నం పెట్టాలి, దిక్కు లేకున్నా సరే మనం ఇప్పుడు మనం తింటున్నావా లేదా, గింత ఎక్కడికి గింత పెడితే దాని కడుపు ఆ కూడు నాకు ఎట్లా వస్తుంది, ఎంత కష్టపడితే వస్తుంది, ఎంత బాధపడితే వస్తుంది. ఆ కడుపు కూడా సరిగా నిండుతలేదు నాకు. నాకు నిండుకునేదే కట్టే ఉన్నది. నీకు పెట్టాలంటే నేను పెట్ట మరి పెట్టకు, ఇంచెల్లి పెట్టకు. నేను రాని అనుకున్నావా కూర అనుకో అలా అనుకున్నావుగా. అనుకున్నా, నాకు తాగటలు పొయ్యి మీద వేసుకున్నా, నా మనం వేయచ్చు. నా కష్టం చూసుకుంటే సుఖం చూసుకుంటలేదు. కనీసం వచ్చి అర్ధగంట మాట్లాడిపోతలేదు. మన ఉన్నోళ్ళని చూస్తే అంటారు కదా, పేదోళ్ళని చూస్తే పేరు రోసే, ఉన్నోళ్ళని చూస్తే మనసు రోసే అన్నట్టు ఉన్నో ఇంట్లో పడ తిరుగుతుంది. నేను పేదన్నా నా ఇంటికి వస్తలేదు. అలాగ అన్నం పెడితే దేవుళ్ళకి పెట్టినట్టు అంట. పెట్టు, నువ్వు పెట్టు. ఎందుకు పెట్టనే, నేను పెడతా నువ్వు పెట్టవా. నువ్వు పెట్టుకో, నా లేదు నీ దగ్గర ఉన్నది నువ్వు పెడతావు. నువ్వు మాట్లాడకే, నీ దగ్గర ఉన్నది నువ్వు పెడతావు, నా దగ్గర లేదు నేను పెట్టా. నా బతుకుని బట్టి కట్టాం, నా పిల్లల్ని చూసుకునేది కట్టాం. మంది ఇళ్ళ పట్ట కిరాయి ఉంటున్నా, ఒక అసలు చూసుకోలేదు. ఇంటికి వచ్చిందని మరి నువ్వు ఈ కూర కదా ఇది నీకు గింత అనుకున్నావా. ఇదేంటే గింత కూర పెట్టుకున్నా కూర లేదంటవా. నువ్వు మంచి అని అనుకున్నా ఇన్ని రోజులు. నేను నువ్వు ఒక్క పూట తినకున్నా సరే తల్లికి మాత్రం బుక్కడ అన్నం పెట్టాలి. అమ్మకు బుక్కడ అన్నం కూడా పెట్టా నేను. అమ్మ నాకు కష్ట సుఖాలు చూస్తలేదు, అమ్మకు నేను పోబెట్ట అన్నం పెట్టా. నాకు తల్లి కాదు అమ్మ, నీకు తల్లి అయితే నువ్వు పెట్టుకో. నీ గుణం గిట్ల కూడా ఉన్నదా అక్క. నువ్వు మంచిదని అనుకున్నా రోజు. నేను మంచిదానో చెడ్డానో గా దేవునికి తెలుసు. నా సంగతి నా మంచిదని నా హృదయం అంతా గా దేవునికి తెలుసు. నువ్వు ఎంత కట్ట లేగిచ్చినా గానీ నీ మొగడు నీకు బుక్కడ అన్నం పెట్టకున్నా గానీ, నీకు పూటికి దిక్కు లేకున్నా గానీ తల్లికి అన్నం పెడితే మాత్రం నీకు దేవుడు శివయ్య నీకు ఉన్నావు. కొడుకులు కోడళ్ళు మన మొగడు సంపచిత్తుండు, నేను ఎక్కడ తెలియబెట్టాలి. మానం పోతుంది బుక్కడు కూరకు తల్లికి కూర వేసేదానికి 100 సోదులు తిత్తున్నవే నువ్వు. 100 సోదులు పెడితే నువ్వు పెట్టు. ఎందుకు మాట్లాడుతున్నావే నువ్వు? పెట్టకపోతే నీ లెక్క దూరం కొట్టుకున్నాను. వారం వారం నీటికి ఎందుకు రూపాయి ఇవ్వకున్నా సరే అతను పూల పెట్టి చదువుకుంటా నేను. మరి నా దగ్గరికి ఎందుకు వస్తుంది? నీ దగ్గర రావచ్చు కదా. బిడ్డవని వచ్చింది నేను పని ఏదైతే రాకపోతుండే. నువ్వు రోజు పెడితే నీ దగ్గరికి రాకపోనా? నేను పెట్టుకుంటే నా దగ్గరికి వస్తుంది. ఒకసారి 2 సార్లు పెడతారు, ప్రతి వారం వస్తే పెడతారా నేను? పక్కలకు వెళ్తా నేను ఏమంటారు అక్క. ఏమన్నా అనకపోయినా కానీ వాళ్ళందరూ ఒక తీరున్నారు, నేను ఒక తీరున్నా. చెల్లె నేను పెట్టా, పెడితే నువ్వు పెట్టుకో, నువ్వు చదువుకో, మీ అందరి దగ్గర తినబెట్టుకో, తాగబెట్టుకొని. నేనైతే పెట్టడానికి అంత సోమత లేదు, నన్ను అయితే అనకు. బుక్కడు కూర బుక్కడు అన్నంకు గింత కూరకు సోమతగా వేనవాగో. మరి నేను చెప్తాను, మరి ఉన్నంత ఏం పనికి వచ్చినావు దీని దగ్గరికి? ఏం పనికి వచ్చినావు నువ్వు? అంటే నువ్వు మంచిదానివి, నీ చెడ్డదాన్ని. నువ్వే చెప్పుకుంటున్నావు కదా మంచి చెడ్డలు. మరి నువ్వు మంచిగా ఇంటికి వచ్చి తోకపోతున్నావు ఎందుకే? మరి అయిపోతుంటే 100 మాటలు తిరుగుతుంది అంట. నాకు కోపం ఉన్నది, నా బతుకు మంచిగా లేదు, నా కోపం ఉంది, నాకు మాటలంట. ఏడబెడతావుతి 100 మాటలు దీని బుక్కడ పెట్టినా కానీ పెయ్యి కదా అది. అసలు నువ్వు నాకు నీతులు ఎందుకు చెప్తున్నావు? మరి గింత తల్లి కాదా, మరి తల్లి నిలబడుతున్నావు ఇంటి. తల్లి అని నాకు కూడా తెలుసు. నీకు తల్లి నాకు తల్లి. నువ్వు ఒక తీరున్నావు, నేను ఒక తీరున్నా. నా అంతా నీ మీద, నీ అంతా నువ్వు మీరు. నా స్థితి మీరు అని నువ్వు రామ్మరా అంటుంది. రామ్మరా ఎటన్నా పోని కానీ ఇంటికి రాగా నువ్వు అది ఎటన్నా ఏంటిది? ఏమనుకుంటా పోతున్నావే? అనుకుంటే పోతే పో, ఎన్నైనా అనుకుంటా పో. కానీ నా గురించి ఎవరన్నా అడిగితే ఏమైంది వచ్చావని అడిగిరు అనుకో, నా బిడ్డ గిట్టన్నది గట్టన్నా అనుకో, అమ్మ నేను మంచిదని కదా చెప్తున్నా. నువ్వు అన్న మాటకు అన్ని 100 మంది చెప్పుకుంటా. నువ్వు అన్న మాటకు అన్ని 100 మంది చెప్పుకుంటా. ఎందుకు చెప్తావే? గడపంట కన్నా సాధిన సంఘ పెట్టిన అన్నిటికైనా అన్నిటి పెళ్లిళ్ళు చేసినా 100 మాటలు ఇచ్చినావు. 100 సంగతులు నాడి అన్ని తీసుకొచ్చి పెట్టినావు. 100 మాటలు అన్నావు. నన్ను నా మనసు ఎరిగింది. నీ ఇంటికి రాను, నీతో మాట్లాడా. రాకు, నువ్వు రాకు కానీ నా గురించి వాళ్ళకి చెప్పకంటున్నా. నేను గురించి 100 మంది చెప్తా. నా బిడ్డకి ఇస్తుంటే అందరు మంచిగా చూసుకున్నారు. నా బిడ్డ కూర అయిన పోతే 100 ఇచ్చింది, ఎలా కొట్టిందని 100 మంది చెప్పుకుంటా. ఇప్పుడు నేను అందులో నష్టపోతున్నా, అందులో బాధపడుతున్నా. మళ్ళీ ఇట్టే ఇంకా బాధపడుతున్నా. నన్ను ఉంటే పెడతారా లేకపోతే ఆశీర్వాదం ఇస్తారా? అయ్యో నా బిడ్డ పేదరాలైందని దేవుని మొక్కుంటా, 101 దేవుని మొక్కుంటా. నా బిడ్డ ఇక్కడ అన్నం దొరకలేని నా ఆశీర్వాదం ఇస్తా. నన్ను మంచి చూసుకో బిడ్డ అంటే నువ్వు వెళ్ళబడుతు కూర కోసానికి 100 మాటలన్నీ వెళ్ళబడుతున్నా అనుకున్నది. ఏడ్చి
నా దాన్ని ఇది వేసుకుంటావు ఆ? ఇదేమన్నా అడుగు మరి. ఉప్పు కూడా అన్నం పెడతావు అడుగు దాన్ని అడుగు ఏమన్నా ఇచ్చింది అది నీకేమన్నా ఇస్తే నువ్వు ఉప్పు కూడా అన్నం అడుగు పెడతావు ఏదైనా ఇచ్చిన 100 200 అంత ఏమన్నా అంత ఇచ్చిన అంత? అది నీకేమన్నా పైసలు ఇస్తే ఏమన్నా ఇయ్యాలి. ఉప్పు కూడా అన్నం పెట్టవు దానికి ఉన్న బిడ్డని ఉన్న తిరిగి చూడాలి లేని బిడ్డని లేని తిరిగి చూడాలి దాన్ని కడిపిసారి ఇవ్వాలి దానికి ఉన్నదా లేదా మరి అసలు లెక్కలలో ఉన్నది నాకు 3 సంపాదించండి కొడుకు సంపాదిస్తున్నారా బిడ్డ సంపాదిస్తున్నారా నన్ను కొలగని దాస్తున్నారా బోల ఫోటోలు పడుతున్నారు ఆ ఇద్దరు బిడ్డలు ఉన్నప్పటికీ ఇక్కడ అండి చేస్తున్నారు పింఛనట్టే 100 లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టుకున్నా లేవా పైసలు నా దగ్గర రోజు సంపాదించు పట్టంత పైసలు ఎందుకు మాట్లాడతావే నేను లోతుల పడ్డనే నన్ను చూసినాను మీదికి లేపాలి లోతులు ఉన్న నేను నన్ను మీదికి లేపాలి ఆ కొడుకులు కిరాయిల బతకబట్టి నేను కిరాయిల బతకబడి మాకేమున్నది 3 కొడుకులు అట్నే ఉన్నా మీరు అట్నే ఉన్నా ఏమున్నది మాకు మస్తు తప్పించుకుంటావు నువ్వు మస్తు తప్పించుకుంటావు ఉన్నదా లేదంటావు నువ్వు ఇక్కడ దేవుని నమ్ముకొని భగవంతుని అయ్యో బిడ్డలందరూ మంచి అనుకోలేదు నా బాధ నాకేంటి నీకేం తెలుసు నా బాధ నీకేమన్నా తెలుసా నీ బాధలు నీకుంటే దేవుడు చూసుకుంటాడు నీ బాధలు నువ్వు తల్లి బాధ పెడతావా కన్న తల్లి అంటే బాధ పెడతా అమ్మా ఇక నుంచి నా ఇంటికి రాకు నువ్వు నా ఇంటికి అడుగు పెట్టకు నీతో నాకు అవసరం లేదు నువ్వు నా తల్లి కాదు నీకు నీ బిడ్డని కాదు అంతే ఇక నీ పిల్లలు పెడతారు నీకు సార్లు కట్టినత్తది ఇక నీ సార్లు కూడా కనిపిస్తుంది నీ పిల్లలు పెడతారు మరి నిన్ను కూడా ఆ గిన్నెడైతే సరిపోతుంది ఎలగొడతారు నా పిల్లల్ని మంచిగా చదువుకున్నా నా పిల్లల్ని మంచిగా చదువుకుంటారు మంచిగా చూసుకుంటున్నా రక్తం దారిపోసి అనుకుంటున్నా పెట్టలేరు కొడుకులు పెట్టుకుంటావా కొడుకులే గాని కోడలే గాని బిడ్డ గాని తల్లిదండ్రులకు ఇక్కడ అన్నం పెడితేనే వాళ్ళకి శుభం జరుగుతుంది ఇంటికి వచ్చిందని మరొకడుతున్నావు నీ అక్క నువ్వు అన్నకు నచ్చలే అక్క నాకు నచ్చలేవు నువ్వు నాకు నచ్చలే ఇప్పుడు పెద్ద రాధకలకు చెప్తున్నట్టు నేను చిన్న తిట్టారు చెప్తే నిన్ను తుక్కుల ఫరం చేస్తా ఓలని నిన్ను నా గురించి మీద చెప్తావంటే నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావు నా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చినావు నన్ను బాగా చేసినాక వచ్చినావా నాకు ఎందుకు పిసలేస్తుంది కొడుకులు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు నన్ను చూసుకోవాలి మీరు మనవాళ్ళు మనవరాలు బిడ్డలు అయ్యో మా అమ్మ ఉన్నది సారింది అన్నిటి పిల్లకు తల్లికి అన్నిటికి అయిందని మీరు కళ్ళతో చూసుకుంటే నేను నీరు పెడతా మీరు అనే రాని ఏడుదాకా గీడదాకా వస్తుంది ఇక్కడ దాకా ఇట్లా పో నువ్వు ఇట్లా పో ఇంట్లోకి ఎందుకు పోతా ఇన్నే ఉంటావు నువ్వు ఇట్లా పోను ఇంట్లో పోను తల్లి నీ పాదాలు నా పంచ ప్రాణాలు ఏమైంది ఎందుకు మోగుతున్నావు నువ్వు తిట్టావు నువ్వు వేసినావు మళ్ళీ ఇలా కొట్టావు మళ్ళీ కాలు మోగుతున్నావు అమ్మ ఎందుకే అట్లా అమ్మ తప్పులు చెబుతామ్మ తల్లి అమ్మ అమ్మో అమ్మా నేను దూరం కొట్టుకుంటాను అమ్మ ఏడి తీసినవా నువ్వుంటేనే నేను నువ్వంటే నేను నాకు చిన్న బాధ అనిపించలేదు అమ్మకన్నా పెట్టు అసలు నువ్వు కాదు ఇట్లా ఎందుకు వేసినావు అనుకున్నా ఏం చేసినంటే ఇట్లే నిన్న ఊళ్ళో పోయినా బిడ్డకున్న తల్లికి బాగా లొల్లి అవుతుంది ఏం లొల్లి అని అక్కడ కొంచెం పిల్లవాడు చూసిన చూస్తే ఇప్పుడు నేను తిట్టినట్టుగానే తల్లిని అట్లా తిడుతుంది అట్లే తిడుతుంటే తల్లి ఏడుతుందంటే నేను కనలేనా నేను పెంచలేనా నేను జాగలేనా నాకు ఇక్కడ బువ్వ పెడితే ఏమైంది అట్లా అంటే నీకు బువ్వ పెట్టవద్దు నీ అన్నం పెట్టవద్దు నువ్వు నా దగ్గర రాకు నా కూరకు బువ్వకు వచ్చినావు అనుకో నీ మెడల బట్టి గంటెత్తా తీసుకుపోయి అక్కడ ఎత్తా అన్నది అబ్బా నా పానం వెళ్ళిపోయిందమ్మా అని ఇక నేను పోయి 4 ముచ్చట్లు ఎత్తినా అట్లా ఉంటుందా కన్న తల్లికి అన్నం పెట్టకపోతే నువ్వేం మనిషివమ్మా నువ్వు వేడికెళ్ళి వచ్చినావు మూడు మీద గురించి పడ్డావా కన్న తల్లి కడుపులోకి వెళ్ళి వచ్చినావు కన్న తల్లి కంటే వచ్చినావు ఇక్కడ పోయేట్టు నీ కొడుకులో పెట్టుకుంటలేవా నీ బిడ్డలకు పెట్టుకుంటలేవా ఆడకు పెట్టినాడు తల్లికి పెట్టు నీకు ఎంత మంచి జరుగుతుంది రాను నీ పిల్లలకు కూడా పుణ్యం జరుగుతుందని అన్ని చెప్పినావు ఇవన్నీ చెప్పినా కానీ ఆమె ఒక్క మాట్లాడలేదు వింటుంది ఈయన ఏమంటుందంటే నా బతికే మంచి లేదంటే నీ బతుకు మంచిగా ఉండదు లేకపోని కానీ నువ్వైతే తల్లికి పెట్టాలి తల్లికే కాదు అత్తకు పెట్టు మామకు పెట్టు తల్లికి పెట్టు తండ్రికి పెట్టు నీకున్న దాంట్లో సగం అటు పెట్టి సగం నువ్వు తిను ఆ దేవుడు నీకు కుప్పలు రూపాయలు ఇస్తానని చెప్పాను ఇన్నోలే చూసింది ఇప్పుడు నచ్చినవే నాకు ఇంత ముందు ఎవరి దాకా నేను యూత్ భయం పట్టింది నాకు భయం అనిపించాయి నేనేం చేసిన అంటే ఈ ప్లాన్ చేసుకొని ఇట్లా దేశం మీద చాలా మంది రూపాయల కాచిపడ్డోళ్ళు అన్నం కాచిపడ్డోళ్ళు మన కడుపు నిండాలి వాళ్ళ కడుపు లేటలేమని అనుకున్నోళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా మాత్రం అనుకోకుండ్రి పాపం తగ్గుతుంది మామూలు పాపం తగ్గది తల్లి తండ్రి గుడిసేసాను లేచినా గానీ
పర్వాలేదు, కానీ వాళ్ళకి మాత్రం తిండి పెట్టుర్రి. ముసలోళ్ళకు మాత్రం మస్తు పానం కొట్టుకుంటారు తిండి మీద. ఎట్లా కొట్టుకుంటారు చెప్పన్నా, మనం పరసోళ్ళం కాబట్టి అదొకటి ఇదోటి అదొకటి తింటూనే ఉంటాం. ముసలోళ్ళకు గదైతే మంచిగా ఉండు, గిదైతే మంచిగా ఉండు, కోడలు గిదితే మంచిగా ఉండు, కోడలు గదిస్తే మంచిగా ఉండు, బిడ్డ గిదిస్తే మంచిగా ఉండు అని ఆశలు ఉంటాయి. వాళ్ళ ఆశలు తీరిపూర్రి, వాళ్ళ కోరికలు తీరిపూర్రి. వాళ్ళకు సచ్చినాడు అందరికి దీవెనలు పెట్టిపోతే మనకు శుభం లాభం సంతోషం జరుగుతుంది. లేకపోతే ఒక్కొక్కరు గుద్దుతారు, ఎత్తెత్తారు, తన్నుతారు, గుంజుకపోతారు, గిదేంది గదేంది గదిచ్చినవా అని ఎన్నో టార్చర్ పెడతారు. ఆ పాపం మాత్రం ఊరికే పోదు, పిల్లలకు జరుగుతుంది. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు జరుగుతున్నాయి. దేశం మీద ఎన్నో చూస్తున్నాం. దయచేసి అట్లా చూడకుండ్రి. అత్తనైనా మామనైనా తల్లినైనా మంచిగా సుఖపెట్టుడు సాగుంది. సాగురు ఓకే ఉన్నమాట చెప్పిన బిడ్డ కొడుకులు మనవాళ్ళు మనవరాలు 200 నేను ఎట్లున్నమ్మా, నాకు గింతున్నా నేను గిద్ద పెట్టుకుని సాగుకుంటామ్మా. దేశం మీద ఇట్లా ఎంతో మంది దూరం కొడుతున్నారు, అట్లా కొట్టద్దు. నీ కారణంగా అందరికి తెలియజెప్పిన అయితే నన్ను అయితే గిట్టకుండ్రి. ఇట్లా చాలా మంది చెప్తుండ్రు కాబట్టి వీడియో నేను చేయగలిగిన.